దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. ఈ రాత్రి నేను ప్రసంగానికి పెట్టే పేరు ఏంటంటే పరలోక సంబంధులు కలిగి ఉండవలసిన అనుభవాలు. చెప్పండి, పరలోక సంబంధులు కలిగి ఉండవలసిన అనుభవాలు. అందరూ చెప్పండి, పిల్లలు మీరు కూడా చెప్పాలి. పరలోక సంబంధులు కలిగి ఉండవలసిన చెప్పాలి అనుభవాలు. నేను నిన్న ఈవినింగ్ ఏం చెప్పాను? ప్రార్థన గురించి చెప్పాను. ఈరోజు ఉదయం ఏం చెప్పాను? ప్రవర్తన అని చెప్పాను. ప్రార్థన గురించి చెప్పినప్పుడేమో యెహోషాపాతు జీవితాన్ని ఏం చేశాను? 20వ అధ్యాయంలో నుంచి మీకు చెప్పడం జరిగింది. ప్రవర్తన గురించి చెప్పినప్పుడు ఏం చేశానంటే మొర్దెకై జీవితంలో నుంచి 2 భాగాలు చూపించడం జరిగింది. ఈ రాత్రి ఏం చెప్పాలనుకుంటున్నానంటే పరలోక సంబంధులు కలిగి ఉండవలసిన అనుభవాలు. 3 పా 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 మీరు గుర్తుపెట్టుకుంటారని. ప్రార్థన, ప్రవర్తన, పరలోక సంబంధమైన జీవితం అనుకుంటే సరిపోద్ది. షార్ట్ కట్ లో పరలోక సంబంధమైన జీవితం. రైట్? మరి ప్రియులారా, నేను ఈ అంశాన్ని మీతో పంచుకోవడానికి ఒక పత్రికని తీసుకోవాల్సి వచ్చింది. ఏంటి ఆ పత్రిక అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక. ఒక్కసారి అందరూ తీయండి. మనము ఈ పత్రిక అంతా మాక్సిమం ఈ రాత్రి మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఏమండి, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరికి బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ లేకపోతే మీ పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి బైబిల్ తెమ్మని చెప్పండి. ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చి ఏం చేయాలి? మీరు అన్ని కొట్టుదలు కొనుక్కోరా? రైస్ కొనుక్కుంటారు, తర్వాత కిరాణా సామాన్లు కొనుక్కుంటారు, బట్టలు చాలా కొనుక్కుంటాం మనం. మరి బైబిల్ కూడా మనం ఏం చేయాలి చెప్పండి? మరి కొనుక్కోండి ఖచ్చితంగా. మందిరానికి వచ్చిన వాళ్ళ దగ్గర బైబిల్ ఉండాలి. బైబిల్తో పాటు నోట్స్ ఉండాలి. నాకు నోట్స్ ఉంది. నోట్స్ తో పాటు ఏముండాలి? పెన్ కూడా ఖచ్చితంగా ఉండాలి. నేను మర్చిపోయానండి అనకూడదు. బైబిల్ మర్చిపోకూడదు, నోట్స్ మర్చిపోకూడదు, పెన్ కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. రైట్? దయచేసి ప్రియులారా, కొలస్సీ పత్రికలో నుంచి నేను ఈ అంశం మీద మీకు చెప్పాలనుకుంటున్నాను. 6 విభాగాలు చెప్తారు. నేను 6 విభాగాలు. ఈ 6 విభాగాల్లో ఒక్కొక్క విభాగంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని కష్టపెట్టను కానీ చిన్న చిన్న మాటలతో చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, రండి మనము మూలవాక్యంగా చదువుకుందాం. 3వ అధ్యాయములో నుంచి, దయచేసి 3వ అధ్యాయములో నుంచి, లేకపోతే దానికంటే ముందుగా 1వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 13వ వచనం చూడండి. 1:13 మూలవాక్యంగా తీసుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఏం చేశాను చెప్పండి? రాజ్య నివాసులుగా. దేవుడు ఈ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. అయిపోయింది ప్రార్థన. రైట్? ఇక్కడ గమనించండి ప్రియులారా, రాజ్య నివాసులుగా. నేను ఈ మాట మూలవాక్యంగా తీసుకొని నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ఏమండి? పరలోక సంబంధులు. భూమి మీద ఎట్లా జీవించాలి,
పరలోక సంబంధులు భూమి మీద ఎట్లా జీవించాలి? సరే ప్రియులారా, ఆలోచన చేద్దాం. అసలు ఈ పత్రిక ఎవరు రాశారు, లేకపోతే ఈ కొలస్సీ సంఘము ఎలా కట్టబడింది, కొన్ని విషయాలు కొంచెం ఉపోద్ఘాతంలో మనం చూద్దాం. కొలస్సీ సంఘము ఎవరు కట్టారో తెలుసా మీకు? పోనీ కొలస్సీ పత్రిక ఎవరు రాశారు? పైనే ఉంది కదా, మీరు చూసి కాఫీ కూడా కొట్టట్లేదు. పైన ఉందా లేదా? ఏమని? అపోస్తలుడైన పౌలు గారు రాశారు. మరి సంఘాన్ని ఎవరు కట్టారు? కొలస్సీలో ఉన్న సంఘాన్ని ఎవరు కట్టారో తెలుసా? చూడండి, 7వ వచనములో దానికి ఆన్సర్ ఉంది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అంటే ఎపఫ్రా అనే ఒక శిష్యుడు కొలస్సీ ప్రాంతానికి వెళ్ళి సంఘ స్థాపన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? సంఘ స్థాపన చేశాడు. పెనియల్ గాస్పెల్ ప్రార్థనా మందిరంలో ఉన్న మీలో కొద్ది మంది అయినా రాబోయే రోజుల్లో ఈ చుట్టుప్రక్కల ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో, మందిరాలు లేని గ్రామాలు ఉన్నాయో, ఆ అన్ని గ్రామాల్లో కూడా మీ ద్వారా సంఘ స్థాపన జరగాలి. దేవునికి స్తోత్రం. మీ ద్వారా మందిరాలు కట్టబడాలి. ఆ మందిర నిర్మాణాలకు, ఆ సంఘ స్థాపనకు మీరు కారకులు అవ్వాలి. అలాగున ఈ సంఘము ఈ రామసముద్రము నుండి చుట్టుప్రక్కల ప్రాంతాలకు, చుట్టుప్రక్కల జిల్లాలకు, చుట్టుప్రక్కల రాష్ట్రాలకు కూడా ఏమవ్వాలి? ఇది వ్యాపించాలి. అలా వ్యాపించాలి ప్రియులారా. ఆ రోజుల్లో ఉదయకాలం రాజేష్ గారు చెప్పినట్లుగా స్టెఫెను లాంటి, ఫిలిప్పు లాంటి వాళ్ళ ద్వారా, సౌల్ లాంటి వాళ్ళ ద్వారా సువార్తీకరణ జరిగి సంఘ స్థాపనలు జరిగాయి. భవిష్యత్తులో కూడా ఆల్రెడీ ఒక చోట మందిరం కట్టబడింది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక చోట్ల సంఘ స్థాపనలు జరగాలి. దయచేసి ఆ దిశగా అడుగులు వేయండి. సరే, ఇక్కడ ఇక్కడ ఎపఫ్రా ద్వారా సంఘ స్థాపన జరిగింది. అయితే ఈ సంఘానికి పత్రిక ఎవరు రాస్తున్నారో చూడండి ఒకసారి. 1-2 వచనాలు చూడండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు ఎవరు రాస్తున్నారు పత్రిక? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు పక్కన ఎవరున్నారు? తిమోతి కూడా సహకారిగా ఉన్నాడు. సరే ప్రియులారా, పౌలు ఈ సంఘానికి పత్రిక రాయడంలో కీలకమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ 1-2 విషయాలు నేను మేజర్గా మీకు చూపిస్తాను. చూడండి, ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఒకసారి 2వ అధ్యాయం చూడండి. ఇది మనకు చాలా అవసరం. 2వ అధ్యాయములో 4వ వచనం చూడండి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఎవడైనా సరే చక్కని మాటల చేత మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం చేయకుండా ఉండాలని ఈ విషయాలు ఏం చేస్తున్నాను నేను. ఆ రోజుల్లో సంఘ విశ్వాసుల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దుర్బోధకులు. ప్రియులారా, మనము భయపడవలసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు,
హిందూయిజంలో ఉన్న కొన్ని గ్రూపులు కాదు మనం భయపడవలసింది. మనం ఎవరికి భయపడాలంటే దుర్బోధకులకు మనం ఏం చేయాలి? భయపడాలి. ఆ రోజుల్లో దుర్బోధకులు ఉన్నట్లుగా ఈ రోజుల్లో కూడా చాలా రకాల దుర్బోధలు వచ్చేసాయి. మీరు యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఏ బోధలు పడితే ఆ బోధలు విన్నారనుకోండి, మీ బుర్రలు పాడైపోతాయి. ఏది నమ్మాలో అర్థం కాదు, ఏది తీసుకోవాలో అర్థం కాదు. కాబట్టి దేవుని మందిరములో సేవకుడు మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి దేవా సంఘానికి ఏ వాక్యం చెప్పాలని ఆయన సిద్ధపడి ఇక్కడ మీకు బోధించే వాక్యం ఏదైతే ఉందో అది మీకు ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలిగించే సందేశం. అది దేవునికి స్తోత్రం. బయట తిండి దొరుకుతుంది. ఎక్కడ? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తెలుసా మీకు? బడ్డీలు, దాబాలు, హోటల్స్, రెస్టారెంట్లు, చాలా చాలా బళ్ళు ఉంటాయి. ఈ బళ్ళు మీద కూడా మనకు ఆహారం దొరుకుతుంది. రోజు అలాంటి ఆహారాలు తిన్నాం అనుకోండి, లోపల మనకి అవయవాలన్నీ పాడైపోతాయి. ఏమవుతాయి చెప్పండి? ఆరోగ్యం వేగ పాడవుతుంది. ఇంట్లో మనము చారేసుకొని తిన్నా మనకేంటి చెప్పండి? పెరిగేసుకొని తిన్నా మనకేంటి? ఇంటిలో ఏది వండినా సరే అది మనకు ఆరోగ్యమే గాని హానికరము. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలాగైపోయారంటే చర్చిలో సేవకులు చెప్పే వాక్యాన్ని లైట్ గా తీసుకొని ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీలో వచ్చే ప్రసంగాలకు బాగా అలవాటు పడ్డారు. అందుకని రోగాలు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేని జబ్బులతో బాధపడుతున్న క్రైస్తవులు ఎక్కువైపోయిన దినాల్లో. మనం ఆరోగ్యంగా ఉందామా, అనారోగ్యంగా ఉందామా? చాలు. సేవకుడు ద్వారా మనకు వచ్చే ఆ శ్రేష్టమైన కొద్ది వాక్యమే మనకి చాలు. అందుకనే చూడండి ప్రియులారా, ఆ రోజుల్లో పౌలు వాళ్ళని జాగ్రత్త చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని మాయ చేసి మోసం చేసి కొన్ని మాటలతో మిమ్మల్ని భ్రమపరుస్తారు, జాగ్రత్త. అందుకని ఈ మాటలు ఏం చేస్తున్నాను నేను? 8వ వచనం చూడండి ఒకసారి. 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా. చూసారా పౌలు ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ఈ పత్రిక కొలసీ సంఘానికి ఎందుకు రాయవలసి వచ్చిందంటే, సంఘమా జాగ్రత్త, విశ్వాసులారా జాగ్రత్త, మిమ్మల్ని రకరకాలుగా మోసం చేసేవాళ్ళు, మిమ్మల్ని దారి తప్పించేవాళ్ళు, మిమ్మల్ని మీకు మాయ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయండి? జాగ్రత్తగా. రైట్. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మేము కూడా మీకు ఏం చెప్తున్నామంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. చాలా ప్రమాదంలో పడతారు. అలా ఎంతో మందిని నా అనుభవంలో చూశాను. కాబట్టి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. కాబట్టి సంఘాన్ని హెచ్చరిస్తూ ఎలా ఉండమని, మనం పరలోక సంబంధులు కాబట్టి, మనం పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళం కాబట్టి, పరలోక సంబంధులు భూమి మీద ఎలా ఉండాలో 6 రకాల మాటలు చెప్పాడు. 6 రకాల మాటలు చెప్పాడు. ఇప్పుడు రండి, ఆయన సంఘానికి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము కూడా ఏం చేద్దాం? జాగ్రత్తగా. రైట్.
3వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి. 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి. 1 నుంచి 4 వచనాల ప్రకారం ఏం చెప్తున్నాడంటే వెదకండి అన్నాడు. ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోండి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే వెదకండి. చెప్పండి చెప్పండి చెప్పండి. వెదకండి అంటే అర్థం ఏంటి? వెదకండి అంటే అర్థం ఏంటి? మన ఇంట్లో ఏం ఎదుగుతాం? ఎందుకు ఎదుగుతాం? చార్జర్ ఎక్కడో పెట్టేస్తాం, కనబడలేదు, ఏం చేస్తాం మనం? సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేస్తాం, ఏం చేస్తాం మనం? డబ్బులు ఎక్కడో, పర్స్ ఎక్కడో పెట్టేస్తాం, ఏం చేస్తాం? ఎప్పుడు దాకా వెతుకుతాం? దొరికే వరకు ఏం చేస్తాం? ఇక్కడ పౌలు సంఘానికి ఏం చెప్తున్నాడంటే మీరు పైనున్న వాటిని ఏం చేయండి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం చెప్పండి? ఏమన్నాడు ఆయన? పైనున్న వాటిని మీరు ఏం చేయండి? భూ సంబంధమైన వాటి మీద మనస్సు మీరు. మనము పర సంబంధులమా, భూ సంబంధులమా? మనము ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? మనము దేవుని సంబంధులమా, లోక సంబంధులమా? కాబట్టి మనము పైనున్న వాటిని వెతకాలంట. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు వాళ్ళ చూపంతా ఎక్కడుందంటే భూ సంబంధమైన వాటి మీదే ఉంది. మీరు తీయొద్దు. యోహాన్ అన్నాడు తన పత్రికలో, లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటకం. మీరు వీటి మీద మనసు పెట్టకండి, వీటి కొరకు మీరు ప్రాకులాడకండి, వీటి కొరకు మీరు ప్రయాసపడకండి. మీరేం చేయాలంటే పైనున్న వాటిని. ఇంతకీ పైన ఏమున్నాయి? ఏ పైన? బిల్డింగ్ పైన కాదండి. బిల్డింగ్ పైన ట్యాంక్ ఉందండి, బిల్డింగ్ పైన స్తంభాలు ఉన్నాయని చెప్తారా? పైన ఉన్న వాటిని అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ ఏముంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున. పైన ఎవరున్నారు చెప్పండి అమ్మా? పైన ఎవరున్నారు? యేసు క్రీస్తు ఉన్నాడు. పైన ఎవరున్నారు? యేసు క్రీస్తు ఉన్నాడు. మనకి పైన ఏముంది? పరలోకం ఉంది. పరలోకంలో ఎవరున్నారు? యేసు క్రీస్తు ఉన్నారు. అంటే మనం వెతకవలసింది ఏంటంటే నేను యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, పరలోకములోకి వెళ్ళాలి, ఆ ప్రభు మహిమలోనికి వెళ్ళాలి అనే ఆలోచనతో భూమి మీద మనం ఏం చేయాలి? బ్రతకాలి. కాళ్ళు భూమి మీదే ఉండాలి, మన కళ్ళు ఎక్కడ ఉండాలి? పరలోకం మీద ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, పరలోకం వెళ్ళాలని ఆశ ఉందా లేదా? నిజంగా ప్రభువును చూడాలని ఆశ ఉందా లేదా? లేదా? ఉందా? పరలోకము చూడాలన్నా, పరలోకములో ఉన్న ప్రభువును చూడాలన్నా మనము డైలీ లైఫ్ లో ఏం చేయాలంటే నేను ఈ లోక సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. ఒక రోజు నా ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆ మహిమలోకి వెళ్తాను, ఆ ప్రభువుతో నేను సకల పరిశుద్ధులతో కూడా ఉంటాను అనే స్పృహతో మనం ఏం చేయాలి? భూమి మీద బ్రతకాలి. ప్రియులారా, ఇది మన యొక్క మొదటి అనుభవం. ఎవరిని వెతకాలి చెప్పండి? యేసుక్రీస్తుని వెతకాలి. ఎవరిని వెతకాలి చెప్పండి? పైన వాటిని అంటే యేసుక్రీస్తుని వెతకాలి. ఆయన్ని మనము చేరుకునే వరకు,
ఆయన సముఖానికి వెళ్ళే వరకు మనం అలసిపోకూడదు, మనము సమస్యల్ని పోకూడదు. ఆయన్ని వెతకాలి. పైన యేసుక్రీస్తు ఉన్నాడు. రెండవది ఏముందో తెలుసా? పైన మనకి బహుమానాలు ఉన్నాయి. పైన ఇక్కడ పేతురు పాస్టర్ గారు ఏమంటే ఊరు కాని ఊరు వచ్చి, జనము కాని జనము దగ్గరికి వచ్చి ప్రయాసపడుతున్నారు. సమయాన్ని ఖర్చు పెడుతున్నాడు, బలాన్ని ఖర్చు పెడుతున్నాడు, ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు. ఈ రామసముద్రం ప్రజల కొరకు, ఈ చుట్టూ ఉన్న ప్రజల యొక్క రక్షణ కొరకు ఎంతో జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. తన భార్య, తన పిల్లలు. ఒకవేళ భూమి మీద ఆయన్ని ఎవరూ సన్మానం చేయకపోయినా, భూమి మీద ఎవరు ఆయనకి బహుమానం ఇవ్వకపోయినా, పరలోకములో ఆయన కొరకు గొప్ప బహుమానం యేసయ్య సిద్ధపరిచాడు. హల్లెలూయా. యేసుని వెతకండి, యేసు ఇచ్చే బహుమానాన్ని ఏం చేయండి. ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ లో ఉన్న 2 మాటలు అలా ఉంచండి. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను చూడండి. రెండవ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, చూడండి 5వ వచనం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. రెండవ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే చంపండి. రాసుకోండి, పర్లేదు. ఎవరిని చంపాలిగా? ఇప్పుడు అంతా అదే కదా సోషల్ మీడియాలో. అమ్మని చంపినోడు ఒకడు పేకొచ్చాడంటే, ఎవడో అమ్మ పేకొచ్చాడంట. ఇవి లోకంలో అన్ని కూడా అవే, చంపడమే. ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే, రెండవ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే చంపండి. వేటిని చంపాలంటే మన శరీరములో కలుగుతున్న కోరికలు ఏమైతే ఉన్నాయో, అందులో సైడ్ చూడండి, మరొక మాట రాసుకోండి. అందులోనే జారత్వం ఏంటంటే చెప్పండి. జారత్వం అంటే అర్థం ఏంటంటే లైంగిక అవినీతి అంటారు. పెళ్లి కాకుండానే, ఈ మధ్యన చూడండి, పెళ్లి కాకుండానే పురుషులైన వారు, స్త్రీలైన వారు తమ కన్యత్వాన్ని కోల్పోతూ లోకములో విచ్చలవిడిగా జీవిస్తున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. అది చాలా పాపం. అది దేవుని యొక్క దృష్టిలో. జారత్వపు ఆలోచనలు మనం ఏం చేయాలి? చంపాలి. వివాహమయ్యే వరకు, దేవుడు భాగస్వామిని జీవితంలో ఇచ్చే వరకు అలాంటి ఆలోచనలు ఈ శరీరంలో పుట్టుకొస్తూ ఉంటే, అలాంటి ఆలోచనలు మనం ఏం చేయాలి? చంపాలి. లేకపోతే అవే మనల్ని చంపేస్తాయి. అలా ఎంతో మంది బలైపోయిన వాళ్ళు ఉన్నారు. యవనస్తులు, పిల్లలే బలైపోయిన వాళ్ళు ఉన్నారు. రాజేష్ గారి ఇంటి దగ్గరలో ఒక అబ్బాయి అలాగే చచ్చిపోయాడు. ప్రియులారా గమనించండి, ఎంతో మంది యవనస్తులు వివాహాలు కాకుండా జారత్వములో పడిపోయి తమ పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోయి ఎన్ని సమస్యల్లో ఇరుక్కుపోతున్నారు. దేవుని బిడ్డలమైన మనము చంపవలసింది మొదటిది ఏంటంటే జారత్వపు తలంపుల్ని చంపాలి. రెండవది ఏంటంటే అపవిత్రత. రెండవది ఏంటండి? అపవిత్రత అంటే కల్మషం. దీనికి నేను చూస్తే కల్మషం అని వచ్చిందన్నమాట. అంటే పెళ్ళైన మన జీవితాల్లో, పెళ్లి కాని వాళ్ళలా ఉంటే పెళ్ళైన మన జీవితాల్లో గమనించండి, మన కళ్ళతో ఎవరినో చూస్తామో, ఎవరి గురించో లోపల ఆలోచిస్తామో, వాళ్ళ గురించి మనకి ఏవేవో చెడు తలంపులు వస్తూ ఉంటాయి. మనకి కల్మషం. అది మోహపు చూపులు ఏమైతే ఉన్నాయో అవి కల్మషం. కాబట్టి తెల్ల బట్టలు వేసుకున్నాం, అలా రోడ్డు మీదకి వెళ్ళాం, బాడీ మీద పడితే మనకి ఎంత ఇబ్బంది. మరక కదండి అది.
అలాగే ఎవరి వివాహమైన మన జీవితాల్లో అలాంటి బాడీ, అలాంటి బురద, అలాంటి కల్మషం మన జీవితాల్లో పడకుండా ఉండాలంటే ఆ విధమైన థాట్స్ మనకు వస్తున్నప్పుడు వాటిని కూడా మనం ఏం చేయాలి? చంపాలి. దేవుడు మీకు ఇచ్చిన పెండ్లి భర్త, దేవుడు మీకు ఇచ్చిన పెండ్లి భార్య జీవిత కాలం వరకు, ప్రాణం పోయే వరకు వాళ్ళతోనే కలిసి బ్రతకాలి, చావాలంతే. రెండవ థాట్ అనేది మన జీవితంలోనికి అలా వచ్చిందంటే అది కల్మషం. పరలోక సంబంధులు ఈ కల్మషాన్ని చంపాలి. రైట్. మూడవది చూడండి ప్రియులారా, కామాతురత. ఏంటండి ఇది? బైబిల్లో ఉన్న మాటలే, బయట మాటలు కాదని చెప్తున్నాను. బైబిల్లో ఉన్న మాటలే, దేవుడు రాయించిన మాటలే, పౌలు గారు చెప్పిన మాటలే, సంఘానికి చెప్పిన మాటలే. ఇవి ఎందుకు చెప్పాడంటే, అంటే క్రైస్తవుల్లో కూడా, పరలోక సంబంధంలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయని, ఇలాంటి ఉద్రేకాలు వస్తాయని, వాటిని చంపమని పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. కాబట్టి నేను ధైర్యం చేసే మాటలు చెప్తున్నాను, సిగ్గుపడకుండా. మరి ఇక్కడ కామాతురత అనే మాట దగ్గర సొలొమోను జీవితాన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది మాట. మీరు తీయొద్దు. రాజుల గ్రంథం 11లో ఏముంటుందంటే, అతడు కామాతురత గలవాడై ఏం చేశాడంట? 1000 పెళ్లిళ్ళు చేసుకున్నాడు మహానుభావుడు. ఆయనకి ఎంతమంది భార్యలు తెలుసా మీకు? 1000 మంది భార్యలు. గమనించండి. అంటే మరి సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. సొలొమోను ఎవరు? ప్రార్థన చెయ్యగా దేవుని చేత జ్ఞానం పొందినవాడు, దేవుని ప్రజల్ని పరిపాలిస్తున్నవాడు. తన లోపల ఎలాంటి ఆలోచన పుట్టిందంటే, కామాతురత కలిగిన వాడై అనేక మందిని ఉంచుకుంటూ ఏం చేశాడంట? పెళ్లి చేసుకుంటూ వచ్చాడంట. దయచేసి ప్రియులారా, ఇది ఒక హెచ్చరికగా వాక్యంలో నుంచి మనకు వస్తా ఉంది. దాన్ని కూడా మనం ఏం చేయాలంట? చంపాలి. నెక్స్ట్ దురాశ. నెక్స్ట్ ఏంటంటే అది దురాశను కూడా మనం ఏం చేయాలి? దురాశ అంటే చెడు కోరికలు. చెడు కోరికలు అంటే పక్కవాడికి ఏదో ఉంది, మనకి లేదు. ఆ ఇంట్లో ఏదో ఉంది, మనకి లేదు. అది మనకు ఉండాలి, అది మనకు వచ్చేయాలని ఆశపడటమే ఏంటది? దురాశ. అలాంటి దురాశలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి? పిల్లలైనా పెద్దలైనా దురాశలు కలిగితే చంపేయాలి. మొన్న విశాఖపట్నం దగ్గర ఒక పిల్లోడు వాళ్ళ డాడీని, నాకు బైక్ కావాలని గొడవ పెట్టాడు. ఒరే, నేను కూలి పని చేసుకునేవంటరా, రోజుకు 600 ఎంతో తెచ్చుకుంటానరా, నా వల్ల కాదురా బాబు అంటే, నీవు బండి కొనకపోతే చచ్చిపోతానన్నాడంట. ఆయన దసరాలో 3 లక్షల రూపాయలు విలువ చేసే బండి కొన్నాడు. 50 రూపాయలు అప్పు చేసి, 50,000 రూపాయలు అప్పు చేసి అక్కడ కట్టి 2,50,000 ఏమండి అక్కడ వాయిదా పెట్టి బండి కొంటే, 3వ రోజుని బండి మీద స్పీడ్గా వెళ్ళి డివైడర్ కొట్టి 16-17 సంవత్సరాల కుర్రోడు చచ్చిపోయాడు. ఎవరినో చూశాడు స్నేహితుల్ని, ఆడికి ఆ బైక్ ఉంది, నాకు ఆ బైక్ కావాలనుకున్నాడు. ఇంట్లో గోల చేశాడు, మొత్తం మీద సాధించాడు. ఆ ఆశ వాడిని ఏం చేసింది? చంపేసింది. వాడు చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని మేజర్ అయిన తర్వాత ఏ బండో కొనుక్కుంటే పర్లేదు, కానీ ఆడు మేజర్ కాదు. దురాశతో ఏం కొన్నాడు? ఆడి ప్రాణమే. వాళ్ళ నాన్నగారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ వీడియో నా దగ్గర ఉంది, వాడి ఫొటోస్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. దురాశలు చాలా ప్రమాదకరమైనవి. అవి లోపల సేవకులైనా, విశ్వాసులైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలకైనా, పెద్దలకైనా ఏ లిమిట్ ఏం లేదండి. అందరికీ కూడా ఏం పడుతూ ఉంటాయి? దురాశలు పడుతూ ఉంటాయి. ఈ దురాశలను కూడా మనం ఏం చేయాలి? చంపాలి.
రైట్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకోటి ఏముందంటే, విగ్రహారాధన అయిన ధనాపేక్షను మనం ఏం చేయాలంట? చెప్పండి చెప్పండి. చంపాలి. ధనాపేక్ష అనే మాట దగ్గర నెత్తి మీద నెంబర్ ఎంత ఉందమ్మా? 6 ఉంది కదా. ఆ 6 లో కింద చిన్న చిన్న నెంబర్లతో రాశారు చూడండి. లోభత్వము. ఏంటంట? లోభత్వం అంటే ఏంటి? పిసనారితనం. ఏంటండి? పిసనారితనం. ఏ విషయంలో పిసనారితనం ఉండకూడదు మనకి? ఏమండి, మన ఇంట్లో మన అబ్బాయి బర్త్డే అనుకోండి, ఆ బర్త్డేకి ఎన్ని వేలు ఖర్చు పెడతాం మనం? నేను ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఆ బర్త్డేలో ప్రియులారా, వాడి పేరుతో ఎన్ని కేకులు మాట, ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క కేకు, అలా ఎన్ని అక్షరాలు ఉంటే 2 టేబుల్స్ వేశారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా అన్ని కేకులే. మళ్ళీ ఎవరి ఫస్ట్ ఇయర్ కేక్ ఒకటి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో అక్కడ భోజనాలకి. బర్త్డేలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు, పెళ్లిళ్ళకి లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఫంక్షన్లకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. దేవుని విషయానికి వచ్చేసరికి చేతులు ఏమవుతున్నాయి? బిగుసుకుపోతున్నాయి. ఎక్కడికి వచ్చేసరికి చెప్పండి? అన్ని చోట్ల ఇలా ఇసురుతున్నాం, అన్ని చోట్ల ఇలా ఫోన్ పే చేస్తున్నాం, ఇలా ఇసిరేస్తున్నాం. అక్కడ ఎంత, ఇక్కడ ఎంత, చెప్పండి, కొట్టేస్తాను, ఇచ్చేస్తాను, పంపించేస్తానని లక్షలు తగలబెట్టాం మన జీవితంలో. ఒక ప్రశ్న అడిగినా, మన కోసం ఖర్చు పెట్టుకుందెంత, దేవుని కోసం ఖర్చు పెట్టుకుందెంత? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక లిస్ట్ రాయండి. ఏది ఎక్కువ ఉంటుంది? ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. చెప్పండి, ఎవరి కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం? మన కోసం. తప్పు లేదండి, ఖర్చు పెట్టాలి. మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, మన గృహాల కోసం, మన అవసరాల కోసం ఖర్చు పెట్టండి. కానీ దేవుని విషయంలో మాత్రం లోపులుగా మాత్రం, పిసనారిగా మనం ఏం చేయకూడదండి? ఉండకూడదు. పరలోక సంబంధులు లోపులుగా ఉండకూడదు. ఆ లోభత్వాన్ని కూడా మనం ఏం చేయాలి? చెప్పాలి. రైట్. చంపవలసినవి ఎన్ని వచ్చాయి? 1 చారత్వం, 2 అపవిత్రత, 3 కామాతృత, 4 దురాశ, 5 వీటిని చంపేయాలి. ఇప్పటికి 2 హెడ్డింగ్స్ అయ్యాయి. థర్డ్ హెడ్డింగ్ లోకి వెళ్తున్నాను. థర్డ్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, ప్రియులారా, విసర్జించండి. రాసుకోండి. ఇది మనము కంటిన్యూ చేద్దాం. 6, 7, 8 వచనాలు చూడండి. వాటి వలన, చూడండి, చూసారా? 3, 6, 7. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీ నోట బూతులను, వీటన్నిటిని విసర్జించండి. ఏం చేయండి? విసర్జన. దేన్ని విసర్జిస్తాం మనం? పెంటగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం? ఇంట్లో శుభ్రంగా తుడిచామండి, శుభ్రంగా తుడిచాం. ఆ తుక్కంతా తీసుకెళ్లి బీరువాలో వేస్తామా? ఎక్కడ పడేస్తాం మనం? బయట చెత్త బండిలో, చెత్త కుండీలో ఏం చేస్తాం మనం? ఏమండి, చెత్త అంతా కూడా, అనవసరమైన చెత్త అంతా కూడా మనము విసర్జన బయటికి గెట్టేయడానికి, బయటికి తోసేయడానికి చూస్తాం. పరలోక సంబంధులు విసర్జించవలసినవి ఏంటో తెలుసా? రండి, లిస్ట్ ఇచ్చాడు. నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 సైడ్ పెండింగ్ రాసుకోండి. కోపము. చెప్పండి, మీకు కోపం వస్తుందా? ఎవరి మీద వస్తుంది? అమ్మ మీద వస్తుంది. అమ్మ నన్నే పని చేయమంటుంది. అమ్మకి బుద్ధి జ్ఞానం లేదు. ఏమి తవ్వాలంటే
ఇల్లు తుడవాలంట. పిల్లలకి ఎవరి మీద వస్తుంది కోపం? అమ్మ నాన్నల మీద. మరి విశ్వాసులకు ఎవరి మీద కోపం వస్తుంది? పాస్టర్ గారి మీద. అప్పుడు మనం ఫోన్ చేసి వచ్చామంటాడు మాటర్ గారు, ఏమంటారు? స్వామ ఏమంటారండి మీ భాషలో? ఆ పేతురయ్య ఫోన్ చేసి ప్రార్థన రమ్మంటాడు, మాకు బోల్డని పనులు. ఏదిరా బాబు అని విశ్వాసులు కూడా సేవకుల మీద ఏం చేస్తారండి? కొన్నిసార్లు సేవకులుగా మేమే విశ్వాసుల మీద కూడా ఏం చేస్తూ ఉంటాం? అప్పుడప్పుడు కోపపడతా ఉంటాం. ఉప్పు కారం తింటున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా లోపల ఏముంటది? కోపం. ఆ కోపము హద్దులు దాటే రకంగా ఉండకూడదు. కోపం. ఇప్పుడు కోపాలు ఎలా ఉన్నాయంటే, కోపం వచ్చిందంటే బంధాలు తెగిపోతున్నాయి, కోపం వచ్చిందంటే తలకాయలు పగిలిపోతున్నాయి, కోపం వచ్చిందంటే ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన కోపాలు మన జీవితాల్లో ఉండకూడదు. బంధాలు తెగిపోయేటట్లుగా మన కోపాలు, బైబిల్లో ఉంది, కోపపరుడు గాని పాపము. సాయంత్రానికల్లా కోపం ఏమైపోవాలి? భార్య భర్తల మధ్య. అర్థమవుతుందండి? కొంతమంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కోపడి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఈవిడేమో అటువైపు, ఈయనేమో మాట్లాడుకోరు. ఏ అమ్మాయి, మీ అమ్ముదలో చెప్పు అని ఏం చేస్తారు? కూతురుతోనో కొడుకుతోనో కబుర్లు ఇంట్లోనే ఉంటారు. మీ నాన్న చెప్పి ఇంట్లో బియ్యం లేవని, బియ్యం చేస్తాయి కదా వండి పెట్టేది నేను. భలే ఉంటుంది తంతు. పిల్లలు పిచ్చోడికి చూస్తూ ఉంటారు. మా నాన్న పాకిస్తాన్, మా అమ్మ ఇండియా, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా జరుగుతున్నట్లుగా అలాంటి పరిస్థితులు. దయచేసి వినండి ప్రియులారా, కోపాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసులుగా మీరైనా, సేవకులుగా మేమైనా, మీ కుటుంబాల్లోనైనా, మా కుటుంబాల్లోనైనా కోపాన్ని మన జీవితంలో నుండి విసర్జన చేయాలి. ఏం చేయాలి? మనం వస్తుంది, కోపం రాకుండా ఉండదు, కానీ వస్తుంది. దాన్ని ఏం చేయాలి మనం? రెండవది ఏంటి? విసర్జన చేయాలి. రెండవది ఏం చేయాలి? కోపము, తర్వాత ఆగ్రహము. కోపానికి రెండవ స్థాయి ఏంటంటే, కోపము తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆగ్రహం మాట. ఊగిపోతా ఉంటారు, ఇలా ఊగిపోతారు. చంపేద్దామా, కొట్టేద్దామా, దూసేద్దామా, పొడిసేద్దామా. ఇలాంటి ఆగ్రహాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. ఆగ్రహాన్ని కూడా విసర్జన చేయాలి. మూడవది ఏంటి కాబట్టి దుష్టత్వం. దుష్టత్వం అంటే ప్రియులారా దుర్మార్గత్వం మాట. దుర్మార్గత్వం. దయచేసి ఈ దుర్మార్గత్వాన్ని కూడా, దుష్టత్వాన్ని కూడా మనం ఏం చేయాలి? విసర్జన చేయాలి. తర్వాత దూషణ. దూషణకు అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడడం, ఎదుటి వాళ్ళని హేళన చేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అలాంటి దూషణకరమైన మాటలు మనం ఏం చేయాలి చెప్పండి? విసర్జన చేయాలి. తర్వాత ఏంటంటే మీ నోట బూతులు ఏం చేయాలంట? విసర్జించండి. అప్పుడప్పుడు మన నోట్లోంచి ఏమొస్తున్నాయి? ఇక్కడేమో హల్లెలూయా, స్తుతి, మహిమ, ఆరాధన, ఆరాధన. ఇక్కడ ఏంటొస్తాయి? మంచి పాటలు వస్తాయి. ఇంటి దగ్గర చూడాలి ఏమొస్తున్నాయి కొంతమంది నోట్లో నుంచి. చిన్నది ఏదైనా సమస్య వచ్చిందంటే ఏమొచ్చేస్తుంది నోట్లోంచి? బూతులు, 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 డబుల్ మీనింగ్ మాటలు వచ్చేస్తున్నాయి. ఇక్కడేమో ఇదే నోటుతో స్తోత్రాలు, ఇంటి దగ్గర ఏమేమి వస్తున్నాయి? అర్థం ఉందా అసలు? ఏమండి, అలాగని మాట్లాడారు అనుకోండి, మన నోరు డ్రైనేజీ లాంటిది మాట. డ్రైనేజీ మీరు ఎప్పుడైనా చూసారా? డ్రైనేజీ వాటర్ చూసారా? పైనేమో స్వచ్ఛమైన వాటర్ గా కనబడుతుంది, కిందే ఉంటుంది నానా చెత్త అంతా కూడా రెండు వెళ్తాయి. అట్లా ఉండకూడదు. మన నోరు మంచి మాటలు, పరిశుద్ధమైన మాటలే. కాబట్టి ఆ బూతులు ఏం చేయాలంటే మనం విసర్జించాలి. ఇంకో మాట కూడా 9వ వచనం చూడండి. ఒకరితో ఒకడు అబద్ధము. చెప్పండి, అబద్ధం ఆడకుడి. ఏం చేయకూడదంట? అబద్ధాలు కూడా మనం ఏం చేయాలి?
విశ్వసించాలి. ఇప్పుడు ఎన్ని మాటలు వచ్చాయి? మూడా? కోపము 1, ఆగ్రహము 2, దుష్టత్వం 3, దూషణ 4, బూతులు 5, అబద్ధాలు. ఇవన్నీ మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? ఇందాక అన్నట్లుగా 3 సబ్ హెడ్డింగ్స్ అయిపోయాయి. 4వ సబ్ హెడ్డింగ్ చూడండి. 4వ సబ్ హెడ్డింగ్ ఏంటంటే ధరించుకొనుడి. ఏం చేయాలంట? ధరించుకొనుడి. చూడండి దయచేసి 10వ వచనములో చూడండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. చెప్పాలి, ఏం చేయాలి? మనం ఏం ధరిస్తాం? బట్టలు ధరిస్తాం కదా. ఆడవాళ్ళైతే చెవులీలు, మెడలో దండలు, చేతికి గాజులు, ఇవన్నీ ఏం చేస్తారు? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ధరించుకొనుడి అని చెప్తుంది. ఏమి ధరించాలో కొన్ని మాటలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇంకా నేను వివరించను. దయచేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి ఏమి ధరించాలి. 12వ వచనం చూడండి ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. ఫస్ట్ రాసుకోండి. జాలిగల మనస్సు ధరించాలి. మనకి ఏ వస్త్రం ఉండాలండి? ఉప్పాడ పట్టు కాదండి. లేకపోతే ఏవో పట్టు వస్త్రాలు చెప్తాం, ఖద్దరు, లెనిన్, ఏవో చెప్తాం మనం. కానీ మనం ధరించవలసిన వస్త్రాలు ఏంటంటే జాలిగల మనస్సు అనే వస్త్రం. 2వది దయాళత్వం, ఎదుటి వారి పట్ల చూపించే దయ. 3వది ఏంటంటే వినయము. 4వది ఏంటంటే సాత్వికము. 5వది ఏంటంటే దీర్ఘశాంతమును. ఏం చేయాలి? ఇక్కడికి ఎన్ని మాటలు వచ్చాయి? 5 మాటలు వచ్చాయి. 5 మాటలు వచ్చాయి. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు దాని కింద 6వ మాట చూడండి. 14వ వచనములో వీటన్నిటిని పైన పరిపూర్ణత అను సంబంధమైన ప్రేమను ఏం చేయండి? ఏం ధరించాలంట? ప్రేమ. ఇవన్నీ వివరించాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్, ఒక్కొక్క ప్రసంగం మాట. కానీ మీకు వదిలేస్తున్నాను, మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైనా మీ సేవకులు వాటి గురించి వివరిస్తారు కాబట్టి మీకు ఇవి జ్ఞాపకం చేస్తున్నాను. ఏం ధరించాలి చెప్పండి? జాలిగల మనస్సు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ. కాబట్టి లోపల ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? ఒకరిని ఒకరు ఏం చేయగలం? క్షమించగలం. ప్రేమ లేకపోతే క్షమించాలి. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మీరు చక్కగా ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 4 సైడ్ హెడ్డింగ్స్ అయ్యాయి. ఇప్పుడు 5వది చూద్దాం. సైడ్ హెడ్డింగ్ ఏంటంటే 5వ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే కలిగి ఉండండి. రాసుకోండి. ఏంటండి? ఏంటి కలిగి ఉండాలో చూపిస్తాను చూడండి. 17వ వచనం చదవండి ఒకసారి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట. ఒక్కసారి 16 కూడా చూడండి. దానికి ముందు 15లో ఉంది కదా. 15 చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననియుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై. ఫస్ట్ది కలిగి ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత. ఏముండాలి చెప్పండి?
ఎవరి పట్ల కృతజ్ఞత చెప్పండి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది సంఘం పట్ల కూడా మనకి ఏముండాలి? చెప్పండి. దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. దేవుడు ఎన్నో మేలులు మనకు చేశాడు, ఖచ్చితంగా దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. అలాగే సంఘం పట్ల కూడా మనకి ఏముండాలండి? కృతజ్ఞత ఉండాలి. ఎందుకో తెలుసా? సంఘము సేవకుడు మనందరి కోసం, మన క్షేమం కోసం ఏం చేస్తున్నారు? మనం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు సేవకులు. కాబట్టి దేవుని పట్ల, సంఘం పట్ల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేనోళ్ళంట ఇశ్రాయేలు జనాంగాల్లో కూలిపోయారంట, రాలిపోయారంట. ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించండి. సరే, కలిగి ఉండవలసిన దాంట్లో మొదటిది ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? 18వ వచనం చదవండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై. చూసారా? ఏం కలిగి ఉండాలంట? విధేయులై ఉండండి. భార్యలైన వారు దయచేసి గమనించండి, విధేయత రాసుకోండి. రెండవది విధేయత కలిగి ఉండాలి. మూడవది చూడండి, 19వ వచనంలో భర్తలారా మీ మీ భార్యను ఏం చేయండి? ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండండి. రెండు, విధేయులై ఉండండి. మూడు, భార్యల్ని ప్రేమించండి అన్నాడు. తర్వాత 4వది చూడండి, కొంచెం కిందకు వస్తే 20వ వచనం, పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొన తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలు, మీ పేరెంట్స్ మీకోసం మంచి చెప్తారా, చెడు చెప్తారా? మంచిగా చెప్తారు. కాబట్టి ఎవరి మాట వినాలి? ఫ్రెండ్స్ మాట, తల్లిదండ్రుల మాట? తల్లిదండ్రుల మాట వినాలి. రైట్? అది వినండి అనేది ఎన్నో మాట? అది 4వ మాట. తర్వాత 5వ మాట చూడండి, కిందకు వచ్చేయండి. 23వ వచనం, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదము కనుక మీరేమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియులారా, మనం పైన 22వ వచనం వదిలేస్తాం. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధలంకారం గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై. రైట్, విధేయత. ఇక్కడ కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండు, భార్యలేమో భర్తకు విధేయులుగా ఉండాలి, భర్తలేమో భార్యలను ప్రేమించాలి. తర్వాత పిల్లలేమో తల్లిదండ్రులకు వారి మాట వినాలి. దాసులేమో యజమానులకు ఏం చేయాలి? అన్ని విషయాల్లో విధేయత. చూడండి, ఇవి మనము కలిగి ఉండవలసినవి. ఇక ఆఖరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. దయచేసి చూడండి, ఫైనల్ గా 4వ అధ్యాయములో ప్రార్థించండి. అన్నిటికి దాదాపుగా డి అని వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రార్థించండి. చూడండి, 4వ అధ్యాయం అయిపోయింది. ఈ ఒక్క మాటతో ముగిస్తాను. చూడండి, 2వ వచనం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని ప్రార్థన చేయండి. ఎందుకు ఎవరిని అడుగుతున్నారు ఈ మాట? మీరు అలసిపోయారు. మీరు చూస్తే చదివి రాసి ఏమైపోయారు? అలసిపోయారు. అలవాలి.
దేవుని సన్నిధిలో అలసిపోవాలి. మనం భౌతికంగా బతకడానికి ఎంత అలసిపోతున్నాం, మరి ఆధ్యాత్మికంగా బ్రతకడానికి అలవాలా ఉందో చెప్పండి. చెప్పడానికి నేను అలసిపోవాలి, వినడానికి మీరు కూడా ఏం చేయాలి, అలసిపోవాలి. కాబట్టి సుఖవంతమైన భక్తి మనకు వద్దండి, కష్టపడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరు ప్రార్థన చేయమని అడిగారు? రచయిత ఎవరు? పత్రిక రచయిత ఎవరు? పౌలు. ఎవరికి రాస్తున్నాడు? కొలస్సీ సంఘానికి. మరి ఇప్పుడు ఎవరిని ప్రార్థన చేయమని అడుగుతున్నారు? దైవజనుడైన పౌలు, సీనియర్ సేవకుడైన పౌలు, ఎన్నో సంఘాలు కట్టిన పౌలు, ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసిన పౌలు ఒక చిన్న సంఘానికి ఏం రాస్తున్నాడంటే, మా కోసం మీరేం చేయండి, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కోసం మీరు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పెనియల్ గాస్పెల్ ప్రార్థనా మందిరం యొక్క సంఘస్థులు ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పండి? మీరు ఎక్కడో ఆగిపోయినట్టుగా ఉన్నారు. మీరు నాతో జర్నీ చేయలేదు. ఏ దైవజనుడి కోసం? వెరీ గుడ్, థ్యాంక్ యూ సిస్టర్. బాగా స్పందించారు, బాగా ఆలోచిస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సంఘం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సేవకుడి కోసం ప్రార్థన చేయాలి, సేవకుని భార్య కోసం ప్రార్థన చేయాలి, సేవకుల పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి? ఎందుకోసం ప్రార్థన చేయాలండి చెప్పండి? అయ్యా, మా సేవకుడి ఆదివారం ఫుల్ పీట్ దగ్గర నిలబడి ప్రసంగించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆయన నోట, ఆయన ముఖాంతరములో నుంచి అనేక విషయాలు మాకు బయలుపడాలి. ఏ సంఘమైతే సేవకుడి కోసం ప్రార్థన చేస్తాదో, ఏ సంఘమైతే సేవకుని కుటుంబం కోసం ప్రార్థన చేస్తాదో, ఆ సేవకుని కుటుంబము, ఆ సేవకుడు దేవుని చేతుల్లో బలమైన సాధనంగా వాడబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు, అందులో సందేహం లేదు. ప్రతిరోజు ఉదయం కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా 2 days చూశాను నేను. కానీ సంఘము యొక్క బాధ్యత ఏంటంటే, దేవా, మా సేవకుడు మంచి వాక్యం చెప్పాలి, బలమైన వాక్యం చెప్పాలి, లోతైన మర్మాలు చెప్పాలి. మా సేవకుడు మీ చేతుల్లో వాడపడాలి. ఇక్కడే కాదు నాయన, మా తెలుగు రాష్ట్రాల్లో అనేక మండలాల్లో, గ్రామాల్లో నీ చేతుల్లో బలమైన ఒక సాధనంగా వాడబడాలి. ఆయన మాట్లాడగా అనేక మంది వెలిగించబడాలి, రక్షించబడాలి, అనేకులు సంఘాల్లో చేర్చబడాలి, అనేక సంఘాల ఉద్యోగం పొందాలని సేవకుడి కోసం మనం ఏం చేయాలి? మీరెంత బాగా సేవకుడి కోసం ప్రార్థన చేస్తే సేవకుడు అంత క్షేమంగా ఉంటాడు. ఈ రోజున సేవకుడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు తెలుసా? మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండవు? మీ ఫ్యామిలీ లైఫ్లో ఉంటాయి ఉండవా? ఏంటుంటాయి? మీకు ఇల్లు అవసరం, పిల్లల్ని చదివించాలి, పిల్లలకు బట్టలు కొనాలి, పిల్లలకు పెళ్లి చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, ఫంక్షన్లు వస్తాయి, అటెండ్ అవ్వాలి. ఇవన్నీ మీకు ఎట్లా ఉంటాయో సేవకుడు ఫ్యామిలీ కూడా అలాంటి అవసరాల్లోనే ఉంటారా? ఉండరా? సేమ్
మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారో, మీరు ఎలాంటి కష్టాలు పడుతున్నారో, కొన్నిసార్లు డబ్బులు లేక మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, మీరు ఎట్లా బయట నుంచి అప్పులు తెస్తారో, కొన్ని అవసరాల కొరకు మీకు వచ్చిన విమర్శలు బట్టి మీరు ఎట్లా కృంగిపోతారో, మిమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళ బంధువులు ఎట్లా అపార్థం చేసుకుంటారో, మిమ్మల్ని ఎలాగైతే వదిలేస్తారో, కొన్నిసార్లు మీకు ఎలాంటి అనుభవాలు అయితే ఎదురవుతున్నాయో, సేవకుడి జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే. సేవకుడు ఏమి దేవదూత కాదు కదా. దేవదూత అంటే మీ పేదరు గారు మనిషి, దేవదూత. నేను దేవదూతనా మనిషినా? మనిషే కదా. నాకు భార్య పిల్లలు ఉన్నారు, నాకు అంతే కదా. నా బిడ్డలను చదివించుకోవాలి, నా బిడ్డలకు నేను బట్టలు కొనాలి, నా బిడ్డల అవసరాలు నేను తీర్చాలి. అన్ని ఎవరి మీద పడి ఉంటాయి బాధ్యతలన్నీ? నా భార్య గుంట్లో ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి? నేనే తీసుకెళ్ళాలి. నా ఇంట్లో ఏది అవసరం అని ఏం చేయాలి? కూరగాయలు నేను కొనుక్కోవాలి, కిరాణా సామాన్లు నేను. అంటే కుటుంబపరమైన స్ట్రగుల్స్ ఉంటాయి సేవకుడికి. తర్వాత సంఘములో నుంచి కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అందరూ ఒకలా ఉంటారు కదా. సంఘంలో రకరకాలుగా ఉంటారు. కొంతమంది ఏడిపిస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది అలుగుతారు, కొంతమంది మానేస్తారు, కొంతమంది ఏవో కంప్లైంట్లు చెప్తా ఉంటారు. రకరకాల విశ్వాసుల ద్వారా రకరకాల స్ట్రగుల్స్ ఉంటాయి సేవకుడికి. ఒకటి ఫ్యామిలీ స్ట్రగుల్స్, రెండు సంఘములో వచ్చే స్ట్రగుల్స్, మూడవది సమాజంలో కూడా కొన్ని స్ట్రగుల్స్ అన్యులైన వారి ద్వారా. కాబట్టి మత ఛాందస్యవాదుల ద్వారా వీళ్ళు ఎలాగ సేవ చేస్తున్నాడో, వీడి సంగతి చూడాలి, వీడిని గెంటేయాలి, పంపేయాలి, చంపేయాలి అని సేవకుల గురించి ప్రణాళికలు వేసేవాళ్ళు కూడా చాలా మంది. బయట నుంచి స్ట్రగుల్స్, కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, కొన్ని అనారోగ్యపరమైన స్ట్రగుల్స్. కొంతమంది సేవకులే అపార్థం, తోటి సేవకుల ద్వారా అపార్థాలు, తోటి క్రైస్తవుల ద్వారా అపార్థాలు. ఇవే కొన్ని స్ట్రగుల్స్. ఇన్ని రకాల ఒత్తిళ్లు, ఇన్ని రకాల సమస్యలు, ఇన్ని రకాల శోధనలు, ఇన్ని రకాల ఇబ్బందుల వల్ల సేవకుడు నలిగిపోతా ఉంటాడు. ఎంత నలిగిపోతున్న సేవకుడు ఆదివారం వచ్చి ఫుల్ పేమెంట్ దగ్గర నిలబడి వాక్యం చెప్పాలంటే అది ఎంత పెయిన్ఫుల్ తెలుసా మీకు? మీ ఒంట్లో చిన్న జ్వరం వస్తేనే, ఏ పాస్టర్ నా ఒంట్లో బాగాలేదు, నేనేం చేయట్లేదు. చిన్న జ్వరానికి మీరు మందిరానికి ఆగిపోతున్నారే, చిన్న ఇబ్బంది వస్తేనే ఆగిపోతున్నారంటే మరి సేవకుడికి ఇన్ని రకాల ఒత్తిళ్ళు, ఇన్ని రకాల స్ట్రగుల్స్ ఉన్నప్పుడు నిలబడి నవ్వుతూ, సంఘాన్ని ఆదరిస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ చేసే బోధ ఎంత నలుగులాట్లోంచి వస్తుందో మీరు ఆలోచించండి ఒకసారి. మీ సేవకుడే కాదు, అందరి సేవకుల పరిస్థితి కూడా. చాలా మంది ఈ బట్టలే పై వేసిన వస్త్రాలు చూస్తారు, హృదయాలు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏం చూడాలి? సంఘము పాస్టర్ గారు బట్టలు చూడడం కాదు, షూట్ వేసాడా, కోట్ వేసాడా, లేకపోతే బూట్ వేసాడా, టక్ వేసాడా, లేక ఏ కలర్ బట్టలు వేసాడు, ఇప్పుడంతా అలా వాటి మీద పెట్టకండి. మనసు, హృదయాన్ని చూడండి. లోపల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయో మీకు అర్థం అవుతుంది. అప్పుడు సేవకుడి కోసం ఏం చేయగలరు మీరు? గొర్రెలు కాసుకొని కాపరి ఉన్నాడు అనుకోండి, కాపరి క్షేమంగా ఉంటే మంద ఎలా ఉంటుంది? కాపరికి దెబ్బ తగిలింది అనుకోండి, మంద ఏమైపోతుంది? అలాగే విశ్వాసులైన వారి గొర్రెలు, సేవకుడు కాపరి. కాబట్టి ప్రియులారా, మనము డైలీ కూడా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనం, అయ్యా మా సేవకుడిని బలపరచు, మా సేవకుడిని వాడుకో, మా సేవకుని అవసరాలు తీర్చు. మేము ఇవ్వలేకపోతున్నాం, మాది కొంచెం పేద కుటుంబాలు, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ఏదైనా చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం, కానీ చాలా నలిగిపోతున్నాడు మీ సేవకుడు. ఎన్నో మంచి కార్యక్రమాలు మా మేలు కోసం చేస్తున్నాడు, వేలు ఖర్చు పెడుతున్నాడు, మా వల్ల కావట్లేదయ్యా, నీవే సేవకుడు కొరకు
కొరకు కొన్ని ద్వారాలు తెరిచి నీ సేవకుల అవసరాలు తీర్చని సేవకుడి కోసం మనం ఏం చేయాలి? ఇది చివరి మాట, ప్రార్థించండి. చేస్తారా? మరి చెప్పండి, చేస్తారా? నా కోసం మా సంఘం ప్రార్థన చేస్తారు. నిజంగా చెప్తున్నాను, నా కోసం మా సంఘం ప్రార్థన చేస్తారు. మరి మీకోసం, మీ సేవకుడి కోసం మీరు చేస్తున్నారా? యథార్థంగా ఇంతకు ముందు చేయకపోతే ఇప్పటి నుంచి ఏం చేయాలి? సీరియస్గా చేయాలి. వాడబడాలని, బలంగా వాడబడాలని, తన అవసరాలు తీర్చబడాలని, తన కొరకు దేవుడు గొప్ప ద్వారాలు తెరవాలని మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయిపోయింది, నా ప్రసంగం అయిపోయింది. పరలోక సంబంధులు భూమి మీద కలిగి ఉండవలసిన అనుభవాలు ఏంటి? ఒకటి, పైనున్న వాటినే వెతకాలి. రెండు, ఆశలను చంపివేయాలి. మూడు, విసర్జించాలి. నాలుగు, ధరించాలి. ఐదు, కలిగి ఉండాలి. ఆరు, ప్రార్థించాలి. చాలు. ఈ 6 విషయాలు మనసులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఇంకా మీరు వ్యక్తిగతంగా స్టడీ చేసి ఆ విషయాలన్నీ మీ హృదయంలో భద్రం చేసుకోండి. మనమంతా కూడా పరలోక సంబంధులం. ఏదో రోజున ఈ లోకాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోకానికి వెళ్ళాలి. అది మన గురి, అది మన గమ్యం. దాని కొరకే భూమి మీద మనం పడుతున్న ప్రయాస ఇది. దేనికోసం చెప్పండి? పరలోకం కోసమే. రైట్? దేవుడు అట్లా పరలోకం కొరకు భూమి మీద పరసంబంధమైన వ్యక్తులుగా మనల్ని, ఈ పెరియలు గాస్పల్ ప్రార్థన సంఘాన్ని సిద్ధపరిచి ముందుకు నడిపించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు రాజేష్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత తమ్ముడు గారు హ్యాండ్ చేసుకుంటారు మైకు. అందరూ కళ్ళు మూసుకుందామా? ప్రభువా, నేను పరలోక సంబంధిగా ఉండాలి, లోక సంబంధిగా ఉండకూడదు, శరీర సంబంధిగా ఉండకూడదు, పరలోక సంబంధిగా ఉండాలి. అయ్యా సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. నేను పరలోక సంబంధిగా బ్రతకాలి, పరలోక సంబంధిగా జీవించాలి, పరలోక సంబంధిగానే సంఘములో ఉండాలి, లోక సంబంధిగా ఉండకూడదు నాయనా. ఆ పరలోక సంబంధులు కలిగి ఉండవలసిన ఆ అనుభవాలు ఏమైతే ఉన్నాయో, ఈ 6 అనుభవాలు కలిగి ఉండాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు రాజేశ్వరి గారు ప్రార్థన చేస్తారు.